హాయ్ అండి. మార్నింగే లేచి బయటికి రాగానే ఇంటి ముందు ఇలా పచ్చటి అరటి చెట్టు, కలకల్లాడే మామిడి చెట్టు 2 పక్క పక్కనే కనిపిస్తుంటే చూడటానికి ఎంత హాయిగా ఉంటుందో కదా! ఏదో మన ఊర్లో ఉంటున్నామా, మన పల్లెటూరులో ఉంటున్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, మా మామిడి చెట్టు అయితే మంచిగా చిగురొచ్చి పచ్చ పచ్చగా తయారయింది. ఇదిలా ఉంచితే మీతోటి చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. చాలా చాలా బిజీగా కూడా ఉన్నాను. అందుకే ఫుల్ వ్లాగ్స్ అన్నది షూట్ చేయడం కష్టమవుతుంది. ఎందుకు అంత బిజీ అంటే దివాళీ పనులు. సో క్లీనింగ్ అయితే ఫుల్ ఆన్ పెట్టుకున్నాను. డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఇల్లంతా. సో దాని గురించి కొంచెం టైం తీసుకొని వీడియోస్ అవన్నీ తీయాలి, షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి అంటే క్లీనింగ్ అంతా కొంచెం స్లో అయిపోతుంది ప్రాసెస్. సో టైం ఎంతో లేదు కాబట్టి కొంచెం ఎక్కువ క్లీనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. మీన్ వైల్ టైం దొరికినప్పుడల్లా మీ అందరితోటి షార్ట్స్ రూపంలో టచ్ లోనే ఉన్నాను అనుకోండి. సో డెకరేషన్ తో మొదలు పెడదాం ఈ వ్లాగ్. దివాళీ అనగానే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో లైటింగ్ తోటే స్టార్ట్ చేసేద్దాము. ఇంటికైతే ఇలాగా లైటింగ్ అయితే పెట్టిస్తున్నాము. ఈ సీరియల్ లైట్స్ ఒక 4 అలా సెట్స్ కింద తీసుకున్నాము. ఒక్కొక్క దండ వచ్చేసి 50 మీటర్స్. సో నేను షార్ట్ పోస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు అడిగారు ఇవి లెంత్ ఎంత అని చెప్పేసి. 50 మీటర్స్ అలా ఈ బిల్డింగ్ మొత్తానికి 4 సెట్స్ అయితే పట్టినాయి అనమాట. నేను గోల్డ్ కలరే చూస్ చేసుకున్నాను. ఎందుకో గోల్డ్ కలర్ లైటింగే చాలా బాగుంటుంది అని అనిపించింది. ప్రీవియస్ గా పెట్టించినప్పుడు ప్రీవియస్ ఇయర్స్ లో మల్టీ కలర్ పెట్టించాము, అది అంత బాగా లుక్ రాలేదనిపించింది. అందుకని ఈసారి గోల్డ్ ప్రిఫర్ చేశాను అనమాట. ఇంకా లోపలికి వచ్చి ఒకసారి నా వార్డ్రోబ్ మీ అందరికీ చూపిద్దాం అనిపించింది. ఎందుకంటే నేను నీట్ గా సర్దుకున్నా కాబట్టి. 1 వీక్ కష్టం అండి ఈ బట్టలు సర్దుకోవడం అన్నది. నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఒక్క రోజు ఫుల్ గా నాకు ఈ బట్టలు సర్దుకోవడానికి టైం పట్టేసింది. కొత్త ఆర్గనైజర్స్ అవన్నీ యూజ్ చేసి లెగ్గిన్స్ అవన్నీ స్పోర్ట్స్ వేర్ అవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. మొత్తం ఈ డ్రావర్ అంతా దుప్పట్టాసే ఉన్నాయన్నమాట. సో అన్ని కొంచెం వెర్టికల్ గా అలాగా ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే కొంచెం ఎక్కువ బట్టలు పడతాయి. ఒక్క రోజు కష్టపడితే ఒక 1 ఇయర్ ప్రశాంతంగా ఉండొచ్చు బట్టలు. మనమే తీసి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అంత మెస్సీ ఏం అవ్వవు. 1 ఇయర్ కి ఒకసారి కొంచెం డీక్లటర్ చేయాలి అనుకున్నప్పుడు సర్దుకుంటే సరిపోతుంది. తర్వాత కూర్చుని ముందు రోజు షాపింగ్కి వెళ్ళాం అనమాట, ఏఎంబి మాల్ కి. సో అక్కడ కొంచెం దివాళీ శారీ మీదకి బ్యాంగిల్స్, ఇయరింగ్స్ అవన్నీ పర్చేస్ చేశాను. అండ్ ఆ శారీ అండ్ డ్రెస్ నేను ఏమేం పర్చేస్ చేశాను, అవి ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది నా దివాళీ వీడియోలోనే చూద్దరు గాని. ఎందుకంటే అవి ఇంకా నా చేతికి రాలేదన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. మేబీ లాస్ట్ మినిట్ లో నా చేతికి అందుతాయేమో. తర్వాత ఇంటి పని అంతా కొంచెం కంప్లీట్ అయ్యాక మోనిష్ అయితే ఒకటే అడుగుతున్నాడు, క్రాకర్స్ కి వెళ్దాము షాపింగ్ కి అని చెప్పేసి. సో వెళ్తున్నాం అనమాట. దారిలో కార్ లో ఉన్నప్పుడు వాడు ఇలాగ ఏదైనా వర్డ్ సెర్చ్ ఇవన్నీ చేసుకుంటే ఫోన్ చూడకుండా ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో ఈ బుక్స్ అయితే తీసుకున్నా. సో అవి చేస్తూ ఉన్నాడు అనమాట. మొత్తానికి క్రాకర్ షాపింగ్ అయితే వచ్చేసాము. తెలిసిన వాళ్ళు ఒకళ్ళు క్రాకర్స్ కి షాప్ అది ఉంది అంటే అక్కడికి వచ్చాం అనమాట. చిన్నప్పుడు మనకి క్రాకర్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పెద్ద అయ్యాక ఉండదండి. సేమ్ నా ఫీలింగ్ కూడా. పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కాకపోతే మోనిష్ అండ్ వైభవ్ ఉన్నారు కాబట్టి ఫ్యూ ఇయర్స్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా కాలుస్తారు. అది కూడా దివాళీ రోజు ఒక్క రోజు కాలుస్తారు. మన చిన్నప్పుడు అయితే దివాళీ నుంచి స్టార్ట్ అయ్యి కార్తీక మాసం అంతా కూడా కొంచెం కొంచెంగా క్రాకర్స్ కాల్చుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అంత ఓపిక, అంత ఖాళీ కూడా ఉండట్లేదు. ఒక రకంగా చూస్తే ఎంత తక్కువ కాలుస్తే అంత ఎన్విరాన్మెంట్ కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. కాకపోతే దివాళీ ఒక్కరోజు మనకి ట్రెడిషన్ గా వస్తుంది కాబట్టి లిమిటెడ్ క్రాకర్స్ అన్నమాట. ఎక్కువగా సౌండ్ వచ్చేవి, పొగలు వచ్చేవి, ఎయిర్ పొల్యూషన్ అయ్యేవి తీసుకోకుండా నేనైతే నార్మల్ గా చిచ్చుపుట్లు, కాకరపోతులు అంతవరకే తీసుకున్నాం అనమాట. పెద్ద పెద్ద బాంబులు, షార్ట్స్ ఇలాంటివి అయితే తీసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్స్. ఇంకా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. వంట అయిపోయాక ఈ 1 వీక్ నుంచి ఓన్లీ క్లీనింగ్ సెక్షనే అన్నమాట. సో ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా అలా చేస్తున్నాను. ఇప్పుడు నేను సోఫాని క్లీన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి లెదర్ క్లీనర్ అండ్ కండిషనర్ అన్నమాట. ఫస్ట్ అయితే లెదర్ క్లీనర్ స్ప్రే చేసేసి మొత్తం అంతా తుడిచేసాక ఏదైనా మనం మైక్రోఫైబర్ క్లాత్ తోటి క్లీన్ చేయాలండి లెదర్ ని. ఎప్పుడు కూడా హార్ష్ క్లాత్స్ తోటి క్లీన్ చేస్తే డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎక్కువ కాలం కూడా లెదర్ మన్నాలి అంటే మనం ఎప్పుడు క్లీన్ చేసినా మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చుకుని క్లీన్ చేస్తూ ఉండాలి. సో నేను ఈ సెట్ వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాను. 2 కాంబినేషన్ అన్నమాట, ఈ క్లీనర్ అండ్ కండిషనర్. కండిషనర్ వచ్చేసి కొంచెం థిక్
థిక్‌గా ఉంటుంది. అది మనం మైక్రోఫైబర్ క్లాత్‌కి ఒకసారి అప్లై చేసుకొని మొత్తం అంతా సోఫాకి అప్లై చేయాలన్నమాట. కొంచెం షైన్ వస్తుంది. క్లీనర్ ఏంటి అంటే ఏదైనా డస్ట్ ఉంటే అది వదిలిపోతుంది. ఏమైనా మరకలు అలాంటివి ఉంటాయి కదా! పసుపు మరకలు అవన్నీ క్లీన్ చేసేస్తుంది. అండ్ ఈ కండిషనర్ వచ్చేసి దానికి ఒక షైన్ ఇస్తుందన్నమాట. ఓవరాల్‌గా సోఫా క్లీనింగ్ అయితే అయిపోయింది. లైట్ కలర్ సోఫా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ కటింగ్స్ అవి స్టిచ్చింగ్స్ దగ్గర కూడా కొంచెం డస్ట్ అక్యుములేట్ అవుతుంది. అది కూడా అస్తమాట క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ పిల్లో కవర్స్ వచ్చేసి మారుద్దాము. ఫెస్టివల్ కదా! ఎప్పుడో ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా కుషన్ కవర్స్ మీషో నుంచి ఆర్డర్ చేశాను. సరే దివాళీకి కొత్త కుషన్ కవర్స్ యాడ్ చేద్దాము. కొంచెం డిఫరెంట్ లుక్ వస్తది కదా అని చెప్పేసి అనుకున్నాను. సోఫా అయితే మనం రెగ్యులర్ గా అదే చూస్తూ ఉంటాం. కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంటుంది. దానిపైన వేసే కుషన్ కవర్స్ మటుకు మారుస్తూ ఉన్నాం అనుకోండి సోఫాకి కొత్త లుక్ వచ్చేస్తుంది అనమాట. ఈసారి ఎలిఫెంట్ థీమ్ తోటి తీసుకున్నా. అది కూడా కొంచెం ట్రెడిషనల్ ఆర్ట్ లాగా అనిపించింది అనమాట. సో మొత్తం అన్నిటి మీద ఇలా ఎలిఫెంట్ ప్రింట్ అయితే వచ్చింది. ఈ కుషన్ కవర్స్ అయితే సెట్ ఆఫ్ 5 కింద వస్తాయి. కానీ నేను ఇప్పుడు 4 యూస్ చేస్తున్నాను అనమాట. నాకు అక్కడ ఉన్న ప్లేస్ లో ఒక 4 కుషన్సే సెట్ అవుతాయి. అందుకే నేను ఒకటైతే లోపల పెట్టేశాను. అండ్ నేను ఈ వీడియోలో చూపించిన క్లీనింగ్ ప్రొడక్ట్స్ కానీ డెకోర్ ప్రొడక్ట్స్ కానీ మీకు ఏమైనా నచ్చినాయి అనుకుంటే నేను వీటి లింక్స్ అండ్ కోడ్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా నేనైనా మిస్ అయ్యాను మీకు చెప్పడం అనుకుంటే కనుక ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగండి. అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక క్యూట్ ఎలిఫెంట్ కూడా అరేంజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ ఎలిఫెంట్ థీమ్ కి మ్యాచ్ అవుతది అని చెప్పేసి. ఇంకా ఆ రోజుకి క్లీనింగ్ అయితే అంతవరకు అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూషన్ బ్లాగ్ కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి మార్నింగ్ పనులంతా అయిపోయాక ఈ స్టెప్స్ దగ్గర ఏరియా అంతా కూడా కొంచెం నీట్ గా ప్లాంట్స్ తోటి డెకోర్ చేద్దాము. సో దీపావళికి దీపాలు కూడా స్టెప్స్ మీద పెట్టడానికి బాగుంటుంది కదా ప్లాంట్స్ అండ్ దీపాలు కాంబినేషన్ అని చెప్పేసి అనుకున్నా. కొత్త పాట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. దాంట్లో ప్లాంట్స్ నా దగ్గర ఉన్నవే అవి రీపాటింగ్ చేశాను. వాటికి ఎలాగో పాట్స్ అవి మార్చాలి. సో అందుకే నేను ఈ పాట్స్ తీసుకొచ్చాను. వీటికి ఏంటంటే ప్లేట్స్ కూడా అటాచ్ వస్తాయి అనమాట. సో దీంట్లో జీజీ ప్లాంట్, పామ్ ప్లాంట్ అండ్ ఇంకొకటి ఇదేంటో నాకు పేరైతే ఐడియా లేదు. సో ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనమాట. అన్ని ఇండోర్ ప్లాంట్స్, పీస్ లిల్లీ అండ్ మనీ ప్లాంట్. నా దగ్గర ఉన్న మొక్కలే, కొత్త మొక్కలు ఏం తీసుకురాలేదు. కాకపోతే పాట్సే కొంచెం అటు ఇటు మార్చి పెట్టాను అనమాట. ఇంకా స్టెప్స్ మీద కొంచెం బ్లాక్ కలర్ గ్రానైట్ కాబట్టి వైట్ కలర్ పాట్స్ అయితే బాగుంటాయి అని అనిపించి కొంచెం ఎలివేట్ అవుతాయి కదా డార్క్ మీద లైట్ కలర్ అని చెప్పేసి అన్ని కొంచెం వైట్ కాంబినేషన్ లో ఉన్న పాట్సే సెలెక్ట్ చేసుకున్నా అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అయినా లో మెయింటెనెన్స్ అనుకుంటాం కానీ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా నీట్ గా అరేంజ్ చేసేయడమే అనుకుంటారు. మార్నింగ్ అంతా నేను ఈ రీపాటింగ్ కి అన్నిటికి చాలా టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నా అంతే. నా 15 అవర్స్ కష్టాన్ని ఒక 15 మినిట్స్ లో మీకు చూపించాలి అంటే అన్ని షార్ట్ కట్ చేసేయాలి కదా. ఒక్కొక్కసారి ఓపిక ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైనా టైర్డ్ గా అనిపించినప్పుడు ఈ మొక్కలను చూస్తే ఎందుకు ఇన్ని మొక్కలు పెట్టుకున్నానా అనిపిస్తుంది. రెండు ఫీలింగ్స్ నావే. కాకపోతే ఇంకా ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడాలి ఇంకెన్ని రోజులు నేను ఇలా మెయింటైన్ చేయగలుగుతాను. అండ్ ఫైనల్ గా ఈ పార్టీషన్ లో కింద ఒక షెల్ఫ్ అండ్ ఈ స్టెప్స్ దగ్గర ఉన్న ఒక షెల్ఫ్ ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఎంత మెస్సీగా ఉందో చూడండి. ఎప్పటి నుంచో దీన్ని క్లీన్ చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి లాస్ట్ దాకా దీన్ని పెండింగ్ లో ఉంచాను. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పసుపు కుంకాలు, జాకెట్ ముక్కలు, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మనం తాంబూలానికి ఇచ్చే ఐటమ్స్ అన్ని కూడా పెడుతూ ఉంటాను. అలాగే కొన్ని స్టేషనరీ ఐటమ్స్, టేప్స్ కానీ స్టాప్లర్స్ ఇలాంటివి ఉంటాయి కదా రెగ్యులర్ గా యూజ్ అయ్యేవి అవన్నీ కూడా పెడుతూ ఉంటాను అనమాట. యూజ్ ఎక్కువగా ఉంటది కాబట్టి అస్తమాటి తీసి పెట్టడంలో చాలా మెస్సీ అయిపోతుంది అనమాట. ఫ్రీక్వెంట్ గా 3 మంత్స్ కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను. కానీ ఈ దసరా నవరాత్రులు అంతకు ముందు వచ్చిన వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసం వచ్చింది కదా అప్పుడు అందరూ తాంబూలాలు ఇవ్వడము, అందరూ ఇంటికి రావడం, మనం వెళ్ళడము అవన్నీ వచ్చి హడావుడిలో టైర్డ్ గా ఉన్నప్పుడు ఎలా పడితే అలా పాడేస్తూ ఉంటాను ఈ షెల్ఫ్స్ లో. సో అవన్నీ ఒకసారి తీసి సర్దుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా కార్తీక మాసమే కాబట్టి అప్పుడు కూడా మనం ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాము. అమ్మవారికి వాటికి తాంబూలాలు ఇస్తూ ఉంటాము. సో అప్పుడు నీట్ గా ఉంటది కొంచెం హడావుడి లేకుండా అని చెప్పేసి మొత్తం అన్ని తీసి ఒకసారి క్లీన్ చేద్దామని అనుకున్నా. సో చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అప్పటికి చాలా వరకు బాస్కెట్స్, ఆర్గనైజర్స్ యూస్ చేస్తూ ఉంటాను. కాకపోతే అవి చాలా పెద్దవి అయిపోయినాయి. సో కొంచెం వెర్టికల్ గా కొంచెం తక్కువ స్పేస్ ఆక్యుపై చేసేవి ఏవైనా ఆర్గనైజర్స్ ఉన్నాయా అని నేను
నేను మీషోలో చెక్ చేసినప్పుడు నాకు ఈ బాక్సెస్ అయితే కనిపించినాయి. ఇవి వచ్చేసి మనం ఫ్రిడ్జ్ లో కానీ షెల్ఫ్స్ లో కానీ మనం ఏవైనా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాగ మన వార్డ్రోబ్ లో ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకున్న అక్కడ ఉపయోగపడతాయి. మల్టిపుల్ పర్పస్ అన్నమాట. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 7 కింద వచ్చాయండి. నేను ఏదైతే షెల్ఫ్ లో ఇప్పుడు ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నానో పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఒక దాంట్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఒక దాంట్లో పక్కపొడి ప్యాకెట్లు అలాగా డిఫరెంట్ గా పెట్టుకున్నాను అనుకోండి. తీసుకునేటప్పుడు కూడా నాకు ఈజీగా ఉంటుంది. మొత్తానికి అయితే 2 hours కష్టపడి ఆ షెల్ఫ్ అంతా సర్దేశాను అండ్ కింద కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆర్గనైజేషన్ అంతా మీకు క్లియర్ గా చూపించే ముందు ఇక్కడ పార్టీషన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. మైక్రో ఫైబర్ టిష్యూస్ ఉంటాయి కదా, రీయూజబుల్ వి, అవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంటి మొత్తానికి క్లీనింగ్ కి ఈ రీయూజబుల్ టిష్యూసే యూజ్ చేశాను. చాలా కన్వీనియంట్ గా ఉన్నాయండి. సో ఇప్పుడు వచ్చేసి వాల్వియా బ్రాండ్ ది ఫర్నిచర్ అండ్ వుడ్ పాలిష్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వుడ్ వెనీర్ ది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ స్ప్రే చేసి పాలిష్ ది తుడిస్తే కనుక కొంచెం షైనింగ్ చాన్నాళ్ళు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా అయితే మన వెట్ క్లాత్ తోటి వైప్ చేసేస్తూ ఉంటాను. 1 month కో 2 months కో ఒకసారి క్లీన్ చేసినప్పుడు ఇలా పాలిష్ స్ప్రే అయితే స్ప్రే చేస్తాను అనమాట. తర్వాత ఈ బొమ్మలు అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసి అన్ని కూడా రీఅరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపించినా క్లీన్ అయిపోయాక వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, ఎంత హాయిగా ఉంటుందో. సో ఇక్కడ వచ్చేసి ఈ ట్రే ఎప్పుడు కూడా ఎక్కువగా యూస్ చేసే ట్రే అన్నమాట. ఏది ఉన్నా సరే దీంట్లో డంప్ చేసేస్తూ ఉంటారు. అదొక్క ట్రే సర్దడానికి నాకు 1 hour పట్టింది, అంత డంపింగ్ ఉంది దాంట్లో. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక బాస్కెట్ లో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెద్దవి అండ్ ఇంకో బాస్కెట్ లో బ్యాంగిల్స్ అండ్ ఇంకొక వైపు వచ్చేసి బ్లౌజ్ పీసెస్. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఆర్గనైజర్స్, దీంట్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు అండ్ ఒక దాంట్లో ఒక్క ప్యాకెట్లు, కవర్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా అవన్నీ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి కవర్స్ అన్నమాట, ఎన్వెలప్స్ అండ్ ప్రసాదాలు అవన్నీ మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉండే కవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ మనం తాంబూలం పెట్టాలి అంటే ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఈ ఒక్క షెల్ఫ్ లో అరేంజ్ చేసేసుకున్నాను నీట్ గా. సో ఇంకెక్కువ వెతుక్కోక్కర్లేదనమాట, అక్కడది ఉంది అక్కడ ఇది ఉంది అని చెప్పేసి. ఎంత నీట్ గా సర్దినా ఓవర్ ద పీరియడ్ ఇది మెస్సీ అవుతూనే ఉంటుంది, మళ్ళీ సర్దుకుంటూనే ఉండాలి. మన ఇంట్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయలేము యూస్ చేయడము. అలాంటి ఏరియాసే ఇవన్నమాట. మోనిష్ ఎక్స్ట్రా క్రేయాన్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట మెస్సీగా, అవి కూడా తీసేసి వాడి రూమ్ లో పెట్టేశాను. బాగా అవసరమైన వస్తువులే ఆ షెల్ఫ్ లో పెట్టా అనమాట. నెక్స్ట్ ఇలాగ మొత్తం పార్టీషన్, సోఫా, అలా కిందున్న షెల్ఫ్స్, ఈ స్టెప్స్ ఇలా ఆర్గనైజ్ చేయడానికి నాకు 2 days పట్టింది. మొత్తం ఇల్లంతా సర్దడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో మీరే ఊహించుకోండి. అందుకే నేను వీడియోస్ అన్నవి షూట్ చేయలేదు, ఓన్లీ క్లీనింగ్ సెక్షనే పెట్టుకున్నాను అనమాట. ఇలా షూట్ చేస్తూ వీడియోస్ తీస్తూ సర్దుకోవాలంటే మనకి ఎంత టైం ఉన్నా సరిపోదు. ఒకవేళ షూట్ చేసినా అది ఎడిట్ చేసే అంత ఖాళీ కూడా నాకు లేదనమాట. సో అందుకే లాంగ్ వీడియోస్ అన్నవి మోస్ట్లీ అవాయిడ్ చేసేసాను. ఇక మోస్ట్లీ దివాళీకి సంబంధించిన క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని చెప్పేసి ఇది వరకు నేను మీషోలో పర్చేస్ చేసిన ఉర్లీస్ ఉన్నాయి, అవి బయటికి తీసాను. అవి వచ్చేసి నేను కొంచెం బిఫోర్ ఇయర్ వాటర్ వేసి 1 day అంతా అలా ఉంచేయడం వల్ల ఇలా మొత్తం అంతా పోయింది కోటింగ్. అంత గ్రేట్ క్వాలిటీ ఏం కాదు, ఆ ప్రైస్ కి వర్తే. కాకపోతే రీయూజ్ చేయాలి అంటే కొంచెం మొత్తం అంతా చిరాగ్గా ఉన్నాయన్నమాట. అందుకే నా దగ్గర ఉన్న డిఐవై స్ప్రే ఉంది గోల్డ్ కలర్ ది, అది స్ప్రే చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, కొంచెం కొత్త లుక్ వస్తుంది కదా అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి నార్మల్ గా ఇత్తడి కలర్ లో ఉన్నాయి, కాకపోతే ఇవి ఒరిజినల్ ఇత్తడి అయితే కాదనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి గోల్డ్ కలర్ స్ప్రే చేస్తున్నాను. ఆ అవడానికి ఇది గోల్డ్ కలరే కానీ స్ప్రే చేస్తున్నప్పుడు కొంచెం కాపర్ కలర్ అలా ఉందన్నమాట. కొంచెం ఆరాక అంత డార్క్ కాపర్ కలర్ లేదు కానీ ఓవరాల్ గా అయితే ఇది గోల్డ్ కలర్ అయితే కాదు, కాపర్ కలర్ లోకి వచ్చింది. మొత్తానికి ఏదైతే ఉంది కొంచెం నీట్ గా అయితే తయారైనాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కలర్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా. ఇది కొంచెం వెట్ గా ఉన్నప్పుడు కలర్, ఫుల్ గా డ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి యాక్చువల్ గా ఈ దివాళీకి ఒరిజినల్ బ్రాస్ ఉర్లీసే తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో నేను చేస్తుంటుంటే ఇలాంటి డిఐవైస్ చూస్తే పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. మోనిష్ కూడా వచ్చి నేను హెల్ప్ చేస్తాను, ఒకదానికి నేను స్ప్రే చేస్తాను అంటూ స్ప్రే చేశాడు. సో మొత్తానికి అయితే 2 ఈజీగా ఇలా స్ప్రే అయిపోయినాయి. ఎంత ఈజీగా ఉందో స్ప్రే పెయింట్, అదే మనం పెయింట్ వేయాలంటే ఎంత టైం టేకింగ్, విత్ ఇన్ మినిట్స్
లోనే ఎంత న్యూ లుక్ వచ్చేసినాయో చూడండి. డ్రై అయ్యాక బ్యూటిఫుల్ గా అనిపించినాయి. అంత కాపరిష్ గా ఏం లేదు. సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా, కొంచెం డ్రై అయ్యాక లైట్ అయింది అనమాట కలర్ అన్నది. బ్యాక్ సైడ్ అయితే స్ప్రే చేయలేదు, ఎందుకు వేస్ట్ కదా అని చెప్పేసి. ఈ ఉర్లీస్ కోసమే నేను ఆ స్ప్రే పెయింట్ తీసుకున్నానండి. మంచిగా యూస్ అయినాయి, మళ్ళీ ఇవి ఉర్లీస్ ని రీయూస్ చేయగలిగాను అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అయితే క్లీనింగ్ అండ్ ఈ స్ప్రే పని అయితే అయిపోయింది. కొంచెం ఫ్రెష్ అయ్యి, ఆ రోజు ధన్తెరస్ అన్నమాట. సో అందుకనే కొంచెం ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవాలి కదా, ఈవినింగ్ కూడా దీపం పెట్టి కొంచెం పూజ అయితే చేసుకున్నాను. అండ్ దీపలక్ష్మి స్తోత్రాలు ఉంటాయి, అవి కూడా చదువుకున్నాను అన్నమాట. పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ డే డెకరేషన్ కి ఏమేం కావాలో మొత్తం అన్ని తీసాను. నా దగ్గర దివాళీ డెకరేషన్ సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అన్ని కూడా. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఇది పెట్టడం మర్చిపోయాం, అది పెట్టడం మర్చిపోయాం అనుకునే కన్నా ఒకసారి తీసి ఉంచేసుకున్నామంటే ఎలా సర్దాలి, ఎలా డెకరేట్ చేయాలి అన్నది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇదండి ఈ రోజు వ్లాగ్. ఫుల్ డెకరేషన్ అంతా అయ్యాక దివాళీ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదారమ్మాయి.